హైదరాబాద్ సిటీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి వర్క్ స్పీడప్ చేసింది జీహెచ్ఎంసీ. లొకేషన్లను గుర్తించడం, బస్తీవాసులతో మాట్లాడడం లాంటివి ఇప్పటికే పూర్తి చేశారు బల్దియా అధికారులు. 80 ప్రాంతాలను గుర్తించిన బల్దియా ఇళ్ల నిర్మాణానికి టెండర్లు కూడా పిలిచింది. అయితే కొన్ని చోట్ల నోటిఫికేషన్లకు బిడ్లు దాఖలు కాకపోవడం కూడా గ్రేటర్లో హాట్ టాపిక్ గా మారింది. గ్రేటర్లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించాలన్న ప్రభుత్వ లక్ష్యంపై సీరియస్ గా దృష్టి పెట్టింది జీహెచ్ఎంసీ. దీనికోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ప్రాసెస్ స్పీడప్ చేసింది బల్దియా. సికింద్రాబాద్ ఐడీహెచ్ కాలనీలో నిర్మించిన 400 ఇళ్ల నిర్మాణం లాగానే 1,00,000 ఇళ్లను పూర్తి చేసి అర్హులకు అందించాలని ప్లాన్ చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలో 24 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఒక్కో నియోజకవర్గంలో 4,166 ఇళ్లు నిర్మిస్తారు. ఇప్పటికే 30,000 ఇళ్ల కోసం సర్కార్ నిధులు మంజూరు చేసింది. రెండో విడతగా 32 ప్రాంతాల్లో 15,519 ఇళ్ల నిర్మాణానికి పరిపాలనా అనుమతి ఇస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. 1,298 కోట్ల 98 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఇళ్లకు 1,202 కోట్ల 72 లక్షల రూపాయలను ప్రభుత్వం కేటాయించనుండగా 96 కోట్ల 23 లక్షలను జీహెచ్ఎంసీ భరించాల్సి ఉంటుంది. గ్రౌండ్ ప్లస్ 3 అంతస్తుల వరకు ఒక్కో ఇంటి నిర్మాణ వ్యయం 7 లక్షలు, 5 అంతస్తుల వరకు 7,75,000, 9 అంతస్తులైతే 7,90,000గా అంచనా వేస్తున్నారు అధికారులు. ఇందులో ఒక్కో ఇంటికి 1,50,000 కేంద్ర ప్రభుత్వం, 5.5 లక్షలు రాష్ట్ర సర్కార్ కేటాయిస్తుండగా మౌలిక వస్తువులు 3 కంటే ఎక్కువ అంతస్తులు నిర్మించేటప్పుడు అయ్యే అదనపు ఖర్చును జీహెచ్ఎంసీ భరించనుంది. గతంలోనే 18 ఏరియాల్లో 5,050 ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో జారీ చేసిన నోటిఫికేషన్లకు బిల్డర్ల నుంచి స్పందన రాలేదు. ఇప్పుడు మరో 15,000 ఇళ్లకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే ఏం చేయాలని ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం టెండర్ నిబంధనల ప్రకారం ప్రముఖ నిర్మాణ సంస్థలకు మాత్రమే బిడ్ దాఖలు చేసే అర్హత ఉంది. దీన్ని మార్చేసి అవసరమైన అనుభవం, అర్హత, ఆర్థిక వనరులున్న బిల్డర్లకు అవకాశం కల్పించాలని భావిస్తోంది జీహెచ్ఎంసీ. దీనిపై ఈ మధ్య ప్రభుత్వానికి జీహెచ్ఎంసీ లెటర్ రాసింది. అర్హత ఉన్న స్థానిక నిర్మాణదారులకు అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై నెక్స్ట్ స్టెప్ తీసుకోనుంది జీహెచ్ఎంసీ.